యూట్యూబ్ వీడియోస్ ఎడిటింగ్. సో ఈ మధ్య కాలంలో అయితే ఎడిటింగ్ అని మంచిగా నేర్చుకున్నారు అంటే వేకెన్సీస్ కూడా చాలా బాగున్నాయి. సో లక్షల్లో సంపాదించే ఛాన్సెస్ కూడా బాగున్నాయి. కాబట్టి ఎడిటింగ్ అనేది మంచిగా నేర్చుకోండి. సో యూట్యూబ్ వీడియోస్కి సంబంధించే కాదు, సో మూవీస్కి సంబంధించి కూడా ఎక్కడన్నా కానివ్వండి. సో లైక్ ఫోటో స్టూడియోస్ కానీ మీకు ఎడిటింగ్ వచ్చినట్లయితే మీకు ఖచ్చితంగా జాబ్స్ ఉన్నాయి. కాబట్టి సో ఆ జాబ్స్కి ఎలా అప్లై చేయాలనేది కూడా నేను మీకు చెప్తాను. సో అంతకంటే ముందు అసలు ఈ ఎడిటింగ్ చేయాలి అంటే ఏ యాప్ మీరు యూస్ చేసుకోవాలి, అలానే ఇందులో ఉన్న ఫీచర్స్ అన్నీ కూడా మీరు ఎలా యూస్ చేయాలనేది నేను చెప్తానండి. సో వీడియో రూపంలోనే మీకు అన్నీ కూడా చూపిస్తాను. సో వీడియో అయితే ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. సో అంతకంటే ముందు ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి, ఎవరైతే ఫస్ట్ నా వీడియోస్ చూస్తున్నారో వాళ్ళైతే నా యూట్యూబ్ ఛానల్ ఒక సబ్స్క్రైబ్ చేయండి, నచ్చితే లైక్ చేయండి, లాస్ట్ వరకు చూడండి. సో జెన్యూన్ అండ్ ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. లెట్స్ స్టార్ట్ ద టాపిక్. ఓకేనా? యాప్. సో ఇక్కడ ఏ యాప్ యూజ్ చేస్తాం అంటే సో దట్ ఈస్ ద కైన్ మాస్టర్ యాప్ అనమాట. సో ఈ కైన్ మాస్టర్ యాప్లో ఉన్న ఫీచర్స్ ఏంటి, వాటిని మీరు ఎలా లైక్ యూజ్ చేసుకోవాలి అనేది వీడియో రూపంలో చూపిస్తాను, చూసేయండి. మన దగ్గర ఉన్న యాప్స్లో కైన్ మాస్టర్ యాప్ అండి. ఇది మీరు ఫ్రీగానే ప్లేస్టోర్ నుంచి ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఇలా ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత పైన టాప్లో బ్యాక్ కంటిన్యూ టు యాప్ పైన క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత మనకి పేజ్ ఇలా ఓపెన్ అవుతుంది. ఇప్పుడైతే క్రియేట్ న్యూ పాయింట్ ప్లస్ సింబల్ పైన ఆరెంజ్ దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ఇలా సో లాంగ్ వీడియో కాబట్టి 16:9 నార్మల్గా ఉంటుంది. బట్ మనకి లోగో రాకూడదు అంటే 1:1 రేషియో పైన క్లిక్ చేయండి. సో థర్డ్ ఆప్షన్ పైన సో ఇక్కడ 1:1 ఉంది కదా, దానిపైన అయితే క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత క్రియేట్ పైన నొక్కండి. ఇలా ఓపెన్ అవుతుంది. సో సైడ్కి చూడండి మొబైల్. ఇప్పుడు ఆల్ పైన క్లిక్ చేయండి. సో ఇక్కడ మనకి ఏ వీడియోకి అయితే మనం ఎడిటింగ్ చేయాలనుకుంటున్నామో ఆ వీడియో అయితే ఇలా ఉంటుందండి. సో మీకు నచ్చిన వీడియో అయితే ఒకటి సెలెక్ట్ చేసుకోండి. సో నేనైతే ఈ వీడియోకి ఇవ్వాలనుకుంటున్నాను కాబట్టి సో 8 సెకండ్స్ ఉంది, 8 మినిట్స్. సో ఓకే పైన క్లిక్ చేయండి. వీడియో సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇలా ఓకే వస్తుంది. ఓకే పైన క్లిక్ చేయండి. వీడియో సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఓకే వస్తుందండి. క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు మనకి వీడియో టాప్లో ఇంటూ పైన క్లిక్ చేయండి. సో ఇప్పుడు చూడండి వీడియో అయితే డ్రాగ్ చేయండి. సో ఫస్ట్కి వచ్చేయండి. ఫస్ట్కి వచ్చేసిన తర్వాత ఇప్పుడైతే చూడండి స్టార్టింగ్లో ఉన్నామండి. ఇప్పుడు నేను స్టార్టింగ్లో ఏమన్నా లైక్ యూట్యూబ్ సబ్స్క్రైబ్ చేయండి అనేసి ఏదైనా టెక్స్ట్ చూపించాలనుకోండి. సో లేయర్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ టెక్స్ట్ పైన వస్తుంది చూడండి. సో టెక్స్ట్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ సబ్స్క్రైబ్ అనేసి టైప్ చేయండి. సో క్లిక్ చేసి ఓకే పైన క్లిక్ చేయండి. సో ఇప్పుడు చూడండి యానిమేషన్ ఏదైనా ఇవ్వాలనుకోండి. సో ఇన్ యానిమేషన్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి మనకి చాలా యానిమేషన్స్ ఉంటాయండి. సో క్లాక్ వైజ్ కావాలంటే క్లాక్ వైజ్ మనకి ఏది కావాలంటే అది తీసుకోవచ్చు. సో క్లాక్ వైజ్ మనం క్లిక్ చేయండి. ఇప్పుడు చూడండి ఈ విధంగా వస్తుంది. లేదు స్లైడ్ డౌన్ కావాలంటే ఇలా, స్లైడ్ అప్ కావాలంటే ఇలా, సో డ్రాప్ కావాలంటే ఇలా. సో మీకు ఏది నచ్చితే అదైతే ఇలా సెలెక్ట్ చేసుకోవచ్చు అండి. సో పైన మళ్ళీ బ్యాక్ వచ్చేయండి. సో ఇప్పుడు ఏదైనా మీరు టెక్స్ట్ కలర్ చేంజ్ చేసుకుంటే కలర్ పైన క్లిక్ చేసుకోండి. సో ఇక్కడ లైక్ రెడ్ కావాలంటే రెడ్ పైన టిక్ పైన క్లిక్ చేస్తా అంటే సో చూడండి టెక్స్ట్ అనేది చేంజ్ అయిపోయింది. లేదు బ్యాక్గ్రౌండ్ కలర్ చేంజ్ చేసుకోవాలంటే సో కింద డౌన్కి రండి. సో ఇలా చాలా ఆప్షన్స్ ఉన్నాయి. బ్యాక్గ్రౌండ్ పైన క్లిక్ చేయండి. సో ఆప్షన్ ఎనేబుల్ చేసుకొని దానిపైన క్లిక్ చేశారంటే ఇప్పుడు చూడండి టిక్ మార్క్ పైన క్లిక్ చేయండి. సెలెక్ట్ చేసుకొని సో ఇప్పుడు చూడండి కలర్ అనేది చేంజ్ అయిపోయింది. ఇంక్రీజ్ కావాలంటే ఇంక్రీజ్, ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు. సో ఇప్పుడు మళ్ళీ బ్యాక్ వచ్చేయండి. మీరు ఎక్కడ కావాలంటే అక్కడ అడ్జస్ట్ చేసుకోవచ్చండి. సో బ్యాక్ వచ్చేయండి. సో ఇక్కడ చాలా ఆప్షన్స్ ఉన్నాయండి. మళ్ళీ బ్యాక్ వచ్చేయండి. సో ఇప్పుడు చూడండి సో ఇప్పుడు వీడియో అయితే ప్లే చేద్దాం ఎలా వచ్చిందనేసి. ఇప్పుడు చూడండి మధ్యలో సబ్స్క్రైబ్ చేయండి, యానిమేషన్తో డ్రాప్ అవుతుంది, మళ్ళీ వెళ్ళిపోతుంది చూడండి. సో ఇప్పుడైతే ఏమైనా లైక్ వీడియో ప్లే అయ్యేటప్పుడు ఇంకొక వీడియో ఏదైనా యాడ్ చేయాలనుకోండి. సో అప్పుడు ఎలా అనేది కూడా చూడండి. పైన మీడియా పైన క్లిక్ చేయండి. ఆ రౌండ్లో మీడియా పైన క్లిక్ చేయండి. సో ఇప్పుడు మళ్ళీ ఆల్ పైన క్లిక్ చేసుకోండి. సో ఇప్పుడు మనకి ఏ వీడియో కావాలంటే ఆ వీడియో, సో వీడియో పైన వీడియో ప్లే అవ్వాలనుకుంటున్నప్పుడు మీరు ఇలా ఏది కావాలంటే అది సెలెక్ట్ చేసుకోవచ్చు. చూడండి చాలా ఉన్నాయి కదా. సో నాకు ఏదైనా ఒకటి వీడియో ఒకటి షార్ట్ అవుట్ ప్లే చేయాలనుకోండి. ఇలా తీసుకుని ఒక షార్ట్ అవుట్ ఇక్కడ తీసుకుందాం. సో ఇంటూ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇంటూ పైన క్లిక్ చేసేయండి. సో బ్యాక్ వచ్చేయండి. సో ఇప్పుడు చూడండి ఎక్కడ కావాలంటే అక్కడ డ్రాగ్ చేసుకోవచ్చు. మనకు నచ్చిన చోటు ఇలా పెట్టచ్చండి. ఓకేనా? సో ఇలా పెట్టేసి
పైన ఆరో పైన క్లిక్ చేయండి, లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్లో. ఇప్పుడు మళ్ళీ ప్లే చేయండి వీడియో. సో చూడండి ఎంత బాగా ప్లే అవుతుంది చూడండి. ఒక సైడ్ లైక్ షార్ట్ ప్లే అవుతుంది, లాంగ్ వీడియో రెండు ప్లే అవుతుంది. ఛానల్స్ అయితే మోనటైజేషన్ అవ్వడం ఈ విధంగా కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. చాలా వరకు అయితే అన్ని వీడియోస్ కానీ మంచి వ్యూస్ వచ్చిన తర్వాత మోనటైజేషన్ అనేది చూడండి. సో ఈ విధంగా చేసుకోవచ్చు. లేదు ఇంకా ఏదైనా ఇమేజెస్ ఏదైనా యాడ్ చేయాలనుకుంటే సో మళ్ళీ కూడా మీడియా పైన క్లిక్ చేయండి, ఆల్ పైన క్లిక్ చేయండి, లేదంటే స్క్రీన్ షాట్స్ పైన ఏదైనా ఒకటి ఇమేజ్ సెలెక్ట్ చేసుకోండి. ఏదైనా ఒక ఇమేజ్ ఒకటి సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకుంటారా ఇంటూ పైన క్లిక్ చేయండి, బ్యాక్ వచ్చేయండి. సో ఇప్పుడు చూడండి ఇమేజ్ని ఇక్కడ కావాలంటే అక్కడ డ్రాగ్ చేసుకోవచ్చు అండి. ఈ విధంగా ఇమేజ్ వీడియో రెండు కూడా సెట్ చేసుకోవచ్చు అండి. సో ఇప్పుడు పైన రైట్ సైడ్ టాప్లో దానిపైన క్లిక్ చేశారంటే సో ఇప్పుడు మళ్ళీ ప్లే చేయండి వీడియో అనేది. రైట్ సైడ్ ఇమేజ్ వస్తుంది, లెఫ్ట్ సైడ్ వీడియో వస్తుంది. ఈ విధంగా సమ్టైమ్స్ నాకు వీడియో ఇంతవరకే చాలు, వీడియో నెక్స్ట్ రిమైనింగ్ వద్దు అనుకుంటే ఎక్కడి వరకు వద్దు అక్కడ క్లిక్ చేశారంటే ఇలా ట్రిమ్ ఆప్షన్ అని ఉందండి. రైట్ సైడ్ చూడండి ట్రిమ్ ఆప్షన్ ఉంది కదా, రైట్ సైడ్ దానిపైన క్లిక్ చేయండి. సో ఇక్కడ మీకు రైట్ సైడ్ రిమూవ్ చేసేయచ్చు, ఏది కావాలంటే సో రైట్ సైడ్ రిమూవ్ చేసేయాలి. ఇంకా రైట్ సైడ్ నాకు వద్దు అంటే ట్రిమ్ రైట్ పైన క్లిక్ చేయండి. చూడండి రైట్ సైడ్ పార్ట్ అంతా వెళ్ళిపోయింది చూడండి. ఓకేనా. సో మళ్ళీ బ్యాక్ వచ్చేయండి. సో ఈ విధంగా అయితే మనం ట్రిమ్ చేసి స్పేసెస్ అంతా కూడా ఏమైనా ఎక్స్ట్రా వీడియో ఉంటే కట్ చేసేయచ్చండి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి సో నెక్స్ట్ ఏం చేయాలనుకుంటాం ఇంకొక ఫోటో ఏదైనా యాడ్ చేయాలంటే లైక్ మీడియా పైన క్లిక్ చేసి సో ఈ విధంగా చాలా ఉంటాయి కదా, లైక్ నాది ఏదైనా లైవ్ వీడియో ఒకటి యాడ్ చేద్దాం ఉండండి. సో లైవ్ వీడియో నేను డైలీ చేస్తాను, అందరూ కూడా జాయిన్ అవ్వండి లైవ్ వీడియోకి. సో ఇక్కడ చూడండి సో ఒక లైవ్ వీడియోతో ఒకటి యాడ్ చేస్తున్నాను చూడండి. సో ఇలా సెలెక్ట్ చేసుకొని ఇంటూ పైన క్లిక్ చేయండి. సో ఇప్పుడు మళ్ళీ ఆరో పైన క్లిక్ చేసి ఇప్పుడు చూడండి సో ఇమేజ్ని అయితే నేను అడ్జస్ట్ చేసుకుంటున్నాను. సో లెఫ్ట్ సైడ్ పెడదాం, సో రైట్ సైడ్. సో ఇమేజ్ని అయితే ఇలా ఇస్తున్నానండి. సో లైక్ సైజ్ అనేది తగ్గించి లైక్ కరెక్ట్ ఫిట్గా పెడుతున్నాను. ఈ విధంగా ఇచ్చిన తర్వాత సో ఇప్పుడు చూడండి సో నేను ఏదైనా లైక్ ఆరో మార్క్స్ అలా ఇవ్వాలనుకోండి, హ్యాండ్ రైటింగ్ పైన క్లిక్ చేయండి. సో ఇలా సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ చూడండి సో నేను హ్యాండ్ రైటింగ్ పైన క్లిక్ చేసి ఆరో మార్క్స్ సెలెక్ట్ చేసుకుంటున్నా. లైక్ మీరు చూపించాలి కదా ఏదైనా ఇంపార్టెంట్ థింగ్స్ అలా ఆరో మార్క్స్ పైన, లేదు స్ట్రైట్ లైన్స్ కావాలంటే స్ట్రైట్ లైన్ పైన సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు చూడండి లైక్ నేను మ్యూట్ సింబల్ చూపించాలనుకోండి మైక్రోఫోన్ది. సో ఇక్కడ కావాలంటే అక్కడ జస్ట్ ఇలా రాసినట్లు ఇలా లాగారు అంటే అక్కడ సింబల్ వచ్చేస్తుంది చూడండి. ఈ విధంగా వద్దు అనుకుంటే మీరు మళ్ళీ కింద బాటంలో హ్యాండ్ రైటింగ్ సింబల్ పైన క్లిక్ చేసి డిలీట్ చేస్తే అంటే వెళ్ళిపోతుందండి. లైక్ వినడానికి మంచి చూడండి ఈ విధంగా ప్లే అవుతుంది. ఒకవేళ మాకొద్దు ఇది సింబల్స్ ఏం బై మిస్టేక్ ఇచ్చేసాము అంటే మళ్ళీ హ్యాండ్ రైటింగ్ పైన కింద బాటంలో క్లిక్ చేశారు అంటే క్లిక్ చేయండి. ఒకసారి క్లిక్ చేస్తాను టాప్లో డిలీట్ సింబల్ పైన క్లిక్ చేయండి. సో వెళ్ళిపోయింది చూడండి. చాలా బాగుంది కదా ఎడిటింగ్ అనేది. ఇప్పుడు మళ్ళీ వీడియో అనేది ప్లే అవుతుంది. ఈ విధంగా అన్నమాట చాలా ఆప్షన్స్ ఉన్నాయండి మనకు ఎడిటింగ్లో. సో ఇప్పుడైతే ఏమేమి చూసాం, టెక్స్ట్, మీడియా, హ్యాండ్ రైటింగ్ ఇవన్నీ చూసాం కదా. నెక్స్ట్ రీఫ్రెష్ చేయండి. సో బ్యాక్ వచ్చారండి. ఇక్కడ ఏమి అంటే ఆడియో ఉందండి. సో ఒకవేళ మీ వీడియోకి ఏదైనా సాంగ్స్ కానీ అలా ఏమైనా లైక్ ప్లేబ్యాక్ మ్యూజిక్స్ అలా ఏమైనా యాడ్ చేయాలంటే ఆడియో పైన క్లిక్ చేయండి. సో ఆలో క్లిక్ చేయండి. సాంగ్స్ యాడ్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు సో చూడండి ఇక్కడ మ్యూజిక్ కానీ రికార్డెడ్ సాంగ్స్ కానీ సో అలానే లేటెస్ట్ సాంగ్స్ కానీ అన్నీ కూడా ఇక్కడ చూడండి. ఇవన్నీ కూడా లైక్ రీస్టోర్డ్ సాంగ్స్ లైక్ ఆల్బమ్స్లో ఏమైనా సేవ్ అయింటే మీ ఫోల్డర్స్లో సేవ్ అయింటే సాంగ్స్ కానీ ఏది కావాలంటే అది మీరు ఇలా సెలెక్ట్ చేసుకోవచ్చండి. షార్ట్ మ్యూజిక్ కానీ సో మీకు నచ్చింది ఒకటి ఏదైనా సెలెక్ట్ చేసుకొని మీ వీడియోలో అయితే ప్లే చేసుకోవచ్చు. వద్దు అనుకుంటే బ్యాక్ వచ్చేయచ్చండి. ఓకేనా. సో ఈ విధంగా అనమాట. సో నెక్స్ట్ ఇంకా ఏం ఫీచర్స్ ఉన్నాయి. సో మీ వాయిస్ రికార్డ్ చేసుకోవాలనుకోండి. సో మాకు సాంగ్స్ ఏమొద్దు మా ఓన్ వాయిస్ అంటే రికార్డ్ ఆప్షన్ పైన క్లిక్ చేయండి. సో స్టార్ట్ పైన క్లిక్ చేయండి. స్టార్ట్ పైన ఇలా క్లిక్ చేశారు అంటే సో అది ఇప్పుడు చూడండి స్టార్ట్ అవుతుంది చూడండి. నా వాయిస్ అనేది రికార్డ్ అవుతుంది. ఇక్కడ కింద చూడండి రెడ్ కలర్లో కనిపిస్తుంది వీడియోకి. సో స్టాప్ చేశారంటే అక్కడికి వీడియో అనేది లైక్ వాయిస్ అనేది ఎండ్ అయిపోతుంది చూడండి. వాయిస్ రికార్డ్ అయింది. వద్దు అనుకుంటే దానిపైన మళ్ళీ క్లిక్ చేశారంటే పైన డిలీట్ సింబల్ పైన క్లిక్ చేసేయచ్చు చూడండి. ఇప్పుడు మళ్ళీ వాయిస్ అనేది వెళ్ళిపోయింది. ఒకవేళ సమ్టైమ్స్ వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు ఏమైనా మిస్టేక్ చేసేటప్పుడు లైక్ టేక్స్ తీసుకోవాలన్నప్పుడు అప్పుడు సో రికార్డ్ పైన క్లిక్ చేయండి. స్టార్ట్ మళ్ళీ వాయిస్ మళ్ళీ అగైన్ లైక్ టేక్ తీసుకోండి, వాయిస్ ఇవ్వండి, స్టాప్ చేయండి. ఈ విధంగా అయితే ఎన్నిసార్లు అయినా మనం రికార్డ్ అనేది చేసుకోవచ్చండి. ఓకేనా. సో బ్యాక్ వచ్చేయండి.
సో పైన బ్యాక్ అంటే జస్ట్ ఆరో సింబల్ లాగా దానిపైన క్లిక్ చేసుకోవచ్చు అనమాట. సో లేదు మేము ఏదైనా నాయిస్ రిమూవ్ వాయిస్ ఇచ్చాము, నాయిస్ రిమూవ్ రాకూడదు అంటే ఇక్కడ నాయిస్ రిమూవర్ ఆప్షన్ ఉంది, దానిపైన క్లిక్ చేసుకోవచ్చు. లేదు మేము ఏఐ వాయిస్ ఏదైనా యాడ్ చేయాలి, మా వాయిస్ వద్దు అనుకున్నా కూడా ఇక్కడ ఏఐ వాయిస్ కూడా ఉంది చూడండి. సో అడ్వాన్స్డ్ ఫీచర్స్ కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో నాయిస్ రిమూవర్ అయితే అది, ఏఐ వాయిస్ అయితే ఏఐ వాయిస్ పైన క్లిక్ చేసుకోవచ్చు. ఏదైనా వాయిస్ చేంజ్ చేయాలంటే చేంజ్ చేసుకోవచ్చు, మీకు నచ్చినట్లు చేసుకోవచ్చు అండి. కైన్ మాస్టర్ వన్ ఆఫ్ ద బెస్ట్ యాప్ అని కూడా చెప్పుకోవచ్చు అండి. సో చూడండి చాలా ఆప్షన్స్ ఉన్నాయి. సో నేను మీకు మోస్ట్లీ ఎక్కువగా యూస్ చేసే ఆప్షన్స్ అయితే నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మీకు ఇంకా ఇన్డెప్త్గా తెలుసుకోవాలన్నా కూడా యూట్యూబ్లో సెర్చ్ చేసి చూడండి. ఇప్పుడు సేవ్ అయింది, సేవ్ చేయాలంటే పైన టాప్ యారో పైన క్లిక్ చేయండి. లేదు ఇంకా ఏమైనా చేంజెస్ చేయాలనుకున్నా కూడా సో ఇలా రీఫ్రెష్ చేసి మీరు మీడియాలో ఏమన్నా కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఈ విధంగా మీకు ఏదైనా థంబ్నెయిల్స్ యాడ్ చేయాలనుకోండి, సో ఈ విధంగా సెలెక్ట్ చేసుకొని థంబ్నెయిల్ని సో వీటికి కూడా యానిమేషన్స్ ఇవ్వచ్చు అండి. సో రైట్ సైడ్ పెడదాం, బాగుంటుంది కదా. సో ఈ విధంగా ఇచ్చిన తర్వాత ఇన్ యానిమేషన్ పైన క్లిక్ చేయండి. సో యానిమేషన్ మీ ఇష్టం అండి, ఎట్లయినా ఇవ్వచ్చు. జస్ట్ నేను ఎగ్జాంపుల్కి యానిమేషన్ పైన క్లిక్ చేసి స్లైడ్ రైట్ పైన చూడండి ఎంత బాగా రైట్ సైడ్ ఏంటి వస్తుందో. వీడియో అయితే ప్లే చేద్దాం ఉండండి. చూడండి మీకు నచ్చిన అవుట్లైన్స్ కానీ గ్లో అని ఇంకా మంచిగా లైటింగ్ రావాలన్నా ప్లే చేయొచ్చు. సో ఇప్పుడు ప్లే చేయండి. చూడండి రైట్ సైడ్ నేను ఎంత బాగా వచ్చింది కదా. సో మళ్ళీ చూడండి వెళ్ళిపోతుంది చూడండి. సో కొద్ది టైం వరకు అది ఉండాలంటే అలా ఇవ్వచ్చు. సో ఇప్పుడు సేవ్ చేసుకుందామా వీడియోనైతే. అంతే కదా జనరల్గా పైన టాప్ యారో పైన క్లిక్ చేసి సో వీడియో అయితే ఎప్పుడు కూడా లాస్ట్కి వచ్చేయాలండి. సో చాలా ఉంది కదా, నేనే వీడియోని డ్రాగ్ చేస్తా ఆగండి. సో వీడియోని అయితే లాస్ట్ జస్ట్ డెమో కాబట్టి నేను చెప్తున్నాను, వీడియోని అయితే లాస్ట్ డ్రాగ్ చేసేద్దాం. సో ఇప్పుడైతే వీడియో లాస్ట్కి వచ్చేసింది కదా, ఇప్పుడు ప్లే చేయండి. సో ఈ రెడ్ మార్క్ అనేది లాస్ట్కి వచ్చేసింది కదా. ఇప్పుడు సేవ్ చేసుకోవాలంటే రైట్ సైడ్ టాప్లో యారో మార్క్ పైన క్లిక్ చేయండి, పైకి ఉంది కదా. సో దానిపైన క్లిక్ చేశాను. ఇప్పుడు సేవ్ యాజ్ వీడియో పైన క్లిక్ చేయండి. సో ఆటోమేటిక్గా సేవ్ అయిపోతుంది. సో ఏదైనా యాడ్స్ వచ్చినప్పుడు ఇలా స్కిప్ ఆప్షన్ పైన క్లిక్ చేయండి. సో ఇక్కడ చూడండి, ఇక్కడ రెడ్ మార్క్ ఈ లైన్ అనేది కంప్లీట్గా ఉంది కదా, దీనిపైన ఒక రెడ్ మార్క్ స్టార్ట్ అవుతుంది అనమాట వీడియో డౌన్లోడ్ అవుతుంటే. సో అది లాస్ట్ వరకు వచ్చేంత వరకు మీరు అలానే మొబైల్ క్లోజ్ చేయకుండా అలానే పెట్టాలంటే వీడియో అయితే సేవ్ అయిపోతుంది మీ గ్యాలరీలోకి. ఈ విధంగా అయితే కైన్ మాస్టర్ ఎడిటింగ్ అయితే చేసుకోవాలి. సో ఇప్పుడు గ్యాలరీలోకి వచ్చేసారంటే సో ఆల్ పైన క్లిక్ చేయండి. సో మన వీడియో అయితే ఇక్కడ సేవ్ అయింది. సో సేవ్ అయింది కాబట్టి సో క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి కైన్ మాస్టర్ లోగో అయితే ఉందండి. ఈ లోగో అనేది ఇప్పుడు ఈ లోగో రిమూవ్ చేయాలి అంటే మనం ఎలా చేయాలి? సో ఎడిట్ ఆప్షన్ పైన క్లిక్ చేయండి. సో ఈ విధంగా క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కింద చూడండి 16:, మన వీడియో ఇందాక ఎంత ఇచ్చాము కైన్ మాస్టర్ 1:1 ఇచ్చాం. బట్ ఇక్కడ ఏమి అంటే యూట్యూబ్లో అప్లోడ్ చేసేటప్పుడు లాంగ్ వీడియో లాగా ఉండాలి కాబట్టి 16:9 పైన క్లిక్ చేయండి. సో క్లిక్ చేసినప్పుడు ఇప్పుడు చూడండి క్రాప్ అవుతుంది కదా. సో ఇప్పుడైతే టిక్ మార్క్ పైన క్లిక్ చేయండి, సేవ్ పైన క్లిక్ చేసేయండి. సో ఇప్పుడు వీడియో అయితే సేవ్ అయిపోతుంది మనకి. సో ఇప్పుడు మళ్ళీ చూద్దాం. సో కైన్ మాస్టర్ లోగో రిమూవ్ అయిందో లేదో చూద్దాం. సో ఇప్పుడు చూడండి లోగో అయితే రిమూవ్ అయిపోయింది. సో లోగో రిమూవ్ అయిపోయిందా? ఇప్పుడు చూడండి కింద మీకు ఒకవేళ డౌట్ అయితే టైమింగ్తో సహా చూపిస్తాను చూడండి. సో ఇక్కడ ఎంత టైమింగ్ ఉందో దీనికి అంతే ఉంది చూడండి. ఇప్పుడు లోగో రిమూవ్ అయిపోయింది కదా. ఇప్పుడైతే యూట్యూబ్ ఓపెన్ చేయండి. సో యూట్యూబ్ ఇలా ఓపెన్ చేయగానే యాజ్ యూజువల్ అని ప్లస్ సింబల్ పైన క్లిక్ చేయండి. సో క్లిక్ చేసినప్పుడు సో ఇక్కడ వీడియో కావాలంటే వీడియో పైన క్లిక్ చేయండి. సో క్లిక్ చేసి సెలెక్ట్ చేసుకొని ఇంకా డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేసి నెక్స్ట్ పైన క్లిక్ చేసేయండి. అంతే అండి, అప్లోడ్ వీడియో. సో చూసారు కదా, మొత్తం ప్రాసెస్ అయితే కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేశాను ఎడిటింగ్కి సంబంధించి. సో ఇంకా కూడా మంచి మంచి ఫీచర్స్ అన్ని అడ్వాన్స్డ్ ఫీచర్స్ కూడా ఉన్నాయి. సో ఇంకా మీరు దీనిపైన నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే యూట్యూబ్లో టైప్ చేయండి, యూట్యూబ్లో కానీ గూగుల్లో కానీ టైప్ చేయండి. సో ఇంకా మంచి మంచి వెబ్సైట్స్లో కూడా ఎడిటింగ్ గురించి మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తారండి. యూట్యూబ్లోనే ఒకవేళ మీరు తెలుగులో నేర్చుకోవాలి అంటే తెలుగులో ఎలా ఎడిటింగ్ గురించి నేర్చుకోవాలనేసి యూట్యూబ్లో టైప్ చేయండి. మీకు కావాల్సిన వీడియోస్ అన్నీ కూడా వస్తాయి కాబట్టి ఇంకా మంచిగా నేర్చుకోండి ఈ విధంగా అయితే. సో నెక్స్ట్ వచ్చేసి యాప్స్లో అయితే గూగుల్ ఇలా ఓపెన్ చేసుకోండి. సో జస్ట్ ఇక్కడ టైప్ చేయండి హౌ టు అప్లై ఫర్ ఎడిటింగ్ జాబ్స్ అనేసి. సో ఇలా సెర్చ్ చేశారు, ఇలా సెలెక్ట్ చేసుకున్నారు అంటే మీకు ఇలా ప్రాసెస్ అంతా కూడా చూపిస్తుందండి. మనకి చాలా వెబ్సైట్స్ ఉన్నాయి ఫ్రీలాన్స్ కానీ, సో అలానే naukari.com కానీ, సో ఇలా చాలా వెబ్సైట్స్ ఉన్నాయి. ఇండీడ్ కానీ. సో జస్ట్ ఒక రెజ్యూమ్ అనేది మీరు ప్రిపేర్ చేసుకొని ఎడిటింగ్లో మీకు ఏమేమి వచ్చో అవన్నీ కూడా మీ ప్రొఫైల్లో మీ రెజ్యూమ్లో కానీ పెట్టారు అంటే సో మీ జాబ్కి రిలేటెడ్ వేకెన్సీస్ అన్నీ కూడా వాళ్ళు ఎప్పుడైతే మీరు
ఆ జాబ్కి సరిపోతారో అప్పుడు మీకు ఆటోమేటిక్గా కాల్స్ వస్తాయి. కాల్స్ వచ్చినప్పుడు మీరు ఇంటర్వ్యూస్కి అటెండ్ అయ్యారు అంటే ఆటోమేటిక్గా మీకు జాబ్స్ అనేవి వీటిలో వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ కూడా ఉన్నాయండి. సో చాలా వరకు అయితే మంచిగా హెల్ప్ అవ్వచ్చు. ఎడిటింగ్ అనేది ఇంటి దగ్గర కూర్చొని మీరు ల్యాప్టాప్ లేదా మొబైల్లో కూడా ఎడిటింగ్ చేసుకోవచ్చు కాబట్టి మంచిగా మీరు ఈ ఫీల్డ్లో అందరూ కూడా గ్రో అయ్యి మంచిగా ఈ అవకాశాలు అందరూ యూజ్ చేసుకోవాలని చెప్తున్నాను. ఎడిటింగ్ అనేది వన్ ఆఫ్ ద బెస్ట్ జాబ్ అండి. సో అందరికి కూడా అందరికీ హెల్ప్ అవుతుందనేసి ఈ వీడియో చేశాను. సో నా వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఆల్ ద